హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడలు. సో, మీరక్కడ బావుంటే ఇక్కడ మేమెప్పుడూ బావుంటాం. చాలా డేస్ అయితే అయ్యింది కదా! మన ఛానెల్‌లో వీడియోస్ వచ్చైతే. సో, ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. ఇన్ని రోజులు ఎందుకు లేదు అంటే, మాకు పండగలయ్యాయి కదా! నేను కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా! సో, అందుకని ఇంకా వీడియోస్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఈ రోజు నుంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా పాపకి సిక్స్త్ మంత్ వచ్చింది కదా! సో, నేను సిక్స్త్ మంత్‌లో పాపకి మిల్క్ కాకుండా ఇంక మనం సాలిడ్స్ అవి పెడతాం కదా! సో, నేను ఏం పెడుతున్నాను అంటే సిర్లాక్స్ అయితే నేను వాడట్లేదు. ఉక్కురు పెడుతున్నాము. అది ఎలా తయారు చేస్తున్నాము ఏంటనేదైతే చూపిచ్చేస్తాను రండి. ఇంకా నాకు తెలిసినంత వరకు అంటే మా అమ్మ మాకు ఎలా పెట్టారో చిన్నప్పుడు సేమ్ అదే ప్రాసెస్‌లో అయితే ఇప్పుడు మా పాపకు కూడా పెడుతున్నారు. ఇంకా అంటే కొంతమంది కొన్ని కొన్ని యాడ్ చేస్తారు కదా! అవి అయితే మేమేమి యాడ్ చేయట్లేదు. సో, మీకేమైనా తెలిసుంటే అవి నాకు కిందన కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టండి. అవి కూడా నేను నెక్స్ట్ టైమ్ మా పాపకి యాడ్ చేస్తాను. సో, తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసైతే చేసేయండి. సో, ఏంటేంటి ఆ ప్రాసెస్ ఏంటి? ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ పాపకి ఉక్కురనేది పెడుతున్నాము. అంటే పాప కోసమని ఇవన్నీ తయారు చేసి చూపిస్తున్నాము. ఫస్ట్ బియ్యము, తర్వాతేమో మినప్పప్పు, తర్వాత కందిపప్పు, తర్వాత గోధుమలు, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పట్టిక బెల్లం అంటారు. అంటే పిల్లలు కొంచెం ఇదిగా ఉంటే కదా తింటారు. దానివల్ల పట్టిక బెల్లం, మళ్ళీ ఏమో సగ్గుబియ్యం, మనం బార్లీ చేసుకుంటాం కదా, అవి సగ్గుబియ్యము, కొంచెం కొంచెం జీలకర్ర, వాము, ఈ రెండు. ఇది జీర్ణం అవ్వడానికి సొంట అంటారు పిల్లలకి. ఇది కూడా వెయ్యాలి, వేస్తే తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే దుంపకొమ్ము ఇంత అవసరం లేదు, దీంట్లో కొంచెం సగం వేసుకోవాలన్నమాట. దుంపకొమ్ము కూడా వేస్తే మంచిది పిల్లలకి. మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ మేము ఒక్కోటి వేయించి ఎలా వేయించాలనేది చూపిస్తాం. స్టవ్ వెలిగించుకొని చూడండి, నేను కందిపప్పు వేపుతున్నాను ఫస్ట్. అంటే ఎన్ని అంటే క్వాంటిటీ బట్టి ఇది 2 పావులు బియ్యానికి, అంటే మనకి కొంచెం 2 పావులు బియ్యానికి కిరాణా కొట్లు మనకు కడతారు. పిల్లలకి ఉక్కురు సామాలంటే కడతారనమాట. వాళ్ళే కట్టేసి ఇచ్చేస్తారు. మనం బియ్యం చెప్పాలి ఎన్నని చెప్తే వాళ్ళే ఏటేడు పడతాయో అన్నీ కూడా కట్టేసి ఇస్తారు. దాంతో మనం ఇంకా జీడిపప్పు, బాదం పప్పు అనేది మనం ఇష్టం. ఇంకా పిస్తా పప్పులు అవన్నీ వేసుకోవచ్చు, కానీ చిన్న పిల్లలు కదా, ఇప్పుడు 6th మంత్ పిల్లలు కదా, అంత జీర్ణం చేసుకోలేరేమో అనేసి మేము ఇంకా ప్రస్తుతానికైతే జీడిపప్పు, బాదం పప్పు వేసాము. కొంచెం ఒక నెల పెరిగిన తర్వాత ఒక 7 మంత్లు అలా వచ్చినప్పుడు వేద్దామనేసి వేయలేదు అండి. ఇలాగైతే సరిపోద్ది. మరీ ఎక్కువగా మనం మాడిపోయినట్టుగా మాత్రం వేపకూడదు. కొంచెం దూరగా వేపుకోవాలి. ఎందుకంటే పిల్లలు మరీ మాడిపోతే సేదన్నట్టుగా వచ్చేస్తుంది కాబట్టి దూరగా కొంచెం వేసుకొని తీసేసుకోవడమే పక్కకి. ఇది ఒక దాంట్లో వేసుకొని తర్వాత మినప్పప్పు వేపుతున్నాను. ఇది కూడా మినప్పప్పు కూడా కందిపప్పులాగే కొంచెం దూరగా వేపించుకొని, ఎక్కువ మాడించుకోకూడదు. చూడండి, ఇక మినపప్పు కూడా ఇలా వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా మాడిపోకుండా దూరగా వేపేసుకొని, ఇది కూడా అయిపోయింది. ఇది కూడా తీసేస్తున్నాము. ఇది కూడా ఇందాక వేసిన దాంట్లోనే అన్ని ఒక దగ్గర వేసుకొని
అండి ఇవి గోధుమలండి, గోధుమలు కూడా అలాగే వేయించుకొని అండి. గోధుమలు కూడా వేపేయడం అయిపోయింది. కొంచెం సిమ్లోని మంట పెట్టుకొని నెమ్మదిగా వేపుకుంటే కొంచెం మాడకుండా బాగుంటాయి. ఇవి పిల్లలకంటే చిన్న సగ్గు బియ్యం ఉంటాయన్నమాట, విస్తారు పిల్లలకంటే కడతారు. ఈ సగ్గు బియ్యం ఏంటంటే పిల్లలకి కొంచెం చలువ చేయడానికి వాటికి కూడా బాగుంటాయి, వేసి అందులో వేస్తే. చూడండి ఇవి కూడా సగ్గు బియ్యం కూడా దూరగా ఇలా చిన్న సిమ్లో పెట్టేసి ఇవి కూడా ఇలా వేపేయడం. చూడండి ఇక బియ్యం వాటికి మనం 2 పాలు బియ్యం తీసుకున్నాము. బియ్యం కూడా మనం అలాగే వేపుకోవాలన్నమాట. చూడండి బియ్యం కూడా ఇలా వేపేసేది, ఇలా కొంచెం దూరగా వేపేసుకుంటాం. అయిపోయి బియ్యం కూడా కర్ర వాము ఇంత కొంచెం అయితే చాలు 2 పాలు బియ్యానికి సామాన్లకి. పిల్లలకి జీర్ణం అవ్వడానికి వాటికి బాగుంటుంది. ఇవి కూడా అలాగే కొంచెం దూరగా ఇలా వేపేసి జీడిపప్పు బాదం పప్పు కలిపి కొంచెం అది కూడా ఇక్కడ దూరగా వేపి ఇవి కూడా అయిపోయి ఇవి కూడా తీసేస్తున్నాను. అన్నీ అయిపోయండి, అన్నీ మొత్తంగా వేపేసాను. లైట్గా బాగా మాడకుండా మామూలుగా వేపేసుకోవాలి. తర్వాత ఈ పటిక బెల్లం అనేది మొత్తం ఇవన్నీ వేపినవన్నీ మనం బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ పటిక బెల్లం తర్వాత ఈ శొంఠి జీర్ణం అవ్వడానికి పిల్లలకి ఈ మాత్రం వేయాలి 2 పావులకి. ఈ దుంపకొమ్మలో సగం దుంపకొమ్ము వేసి బాగా అది చల్లారిపోయాక ఈ 3 వేసి మిక్సీ ఆడించుకోవాలి బాగాను. తర్వాత అది ఆడించిన తర్వాత మేము ఎలా వండిసి పెడతామో అది కూడా చూపిస్తాము తర్వాత. చూడండి అన్నీ వేపించుకున్న తర్వాత మనం ఆడించుకుంటే పిండి ఎగో ఇలా వస్తుంది. వీటిని మనం బయట పెట్టినా చీమలై పట్టేస్తాయి కాబట్టి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు కూడా అలాగే ఉంటుంది, పాడవకుండా కూడా బాగుంటుంది. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మంచిది, పెట్టుకుంటే బాగుంటుంది కూడాను. రోజుకి పాపకి మనం ఎంతైతే పెడదాం అనుకుంటామో 1 స్పూన్ పెడితే స్పూన్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసుకొని వాటి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి. బాగా ఉడకాలన్నమాట, లేకపోతే మళ్ళీ పాపకి అరకిరసనాలు లాంటివి అవన్నీ పట్టుకుంటాయి. మనం బాగా సిమ్లో పెట్టే బాగా ఉడికించుకోవాలి. అంబరపిండిలో కలుపుకొని పెట్టుకొని 1 స్పూను పిండి తీసుకొని మనం ఇంత వాటర్ వేసుకొని అంబల పిండి ఎలా కలుపుతామో అలాగా పలాచగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీంట్లో చిన్న సాల్ట్ వేసి మళ్ళీ పిల్లలు కొంచెం టేస్ట్గా ఉంటాయి కదా, పడలేనట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం చిటికుడు అయితే చాలు, సాల్ట్ ఎక్కువ వేయాల్సిన లేదు. ఇలా వేసి బాగా ఇది బాగా ఉండలు లేకుండా పలాచగా మనం పిండి అంబలకు కానీ వాటికి కలుపుతాం కదా, అలాగే కలిపేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి
సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మనం అలా కలుపుతూ ఉండగా వండాలి. ఎందుకంటే బేగా తొందరగా ఇలా అడిగేది పట్టకుండా ఉండడానికి. పడుతుంది ఇది చెప్పి చూడండి. ఇక అయిపోయింది. ఇలాగ కొంచెం ఇలాగ మనం ఇలాగ అంబలు వండినట్టుగా ఇలా తిప్పి ఇలాగ వండుకోవడమే అండి. సరే దగ్గరికి అయిపోయింది. ఇంకా మనం చేసేసుకొని ఇంకా మనం దింపేసుకోవడమే అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టడమే. ఇంకా చూసారు కదా, ఉక్కురు అయితే అయిపోయింది. అమ్మ అయితే వండేశారు. వండేసిన తర్వాత పాపకు కూడా పెడుతున్నారు. నా దగ్గర అయితే అసలు తిందు, అందుకని చెప్పి అమ్మాయి పెడతారు తనకి. ఇంకా బాగా అలవాటు అంటే వాళ్ళ దగ్గరే అలవాటు, నా దగ్గర కన్నా. ఇంకా అంటే ఇలా చేసి పెడితే వాళ్ళకి పాలు ఒకటే కదా తాగుతారు, కొంచెం ఇది కూడా తింటూ ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా మా ఈషా తినడానికి అయితే ఎన్ని అంటే ఏడుస్తుందో, కావాలని ఏడుస్తుంది, ఏడు ప్రాపైనా ఏడుస్తుంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ఛానల్లో అయితే వచ్చేస్తే, ఇంకా మా పాపకి నేను ఏమేమి చేస్తాను, పాపకి డైలీ నేను బాతింగ్ ఎలా చేస్తున్నాను, అలానే ప్రొడక్ట్స్ ఏం యూస్ చేస్తున్నానో కూడా అడుగుతున్నారు కదా, అవన్నీ అయితే మీ ముందుకైతే నేను తీసుకొచ్చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం. మరి అంతవరకు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. మరి అంతవరకు ఉంటా. జై హింద్.